జీవితాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నా వాక్య సందేశములకు వెళ్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. మీ సమస్యలన్నీ తీర్చునుగాక. ఏ సమస్య చేతైతే బాధపడుతున్నారు అవన్నీ మీ జీవితాలకు వెళ్ళి ప్రభు సంపూర్తిగా తొలగించునుగాక. మీ ఆత్మకు, దేహాలకు, మీ మనస్సుకు నెమ్మది, సమాధానం నిండుగా కలుగచేయాలని కోరుకుంటున్నా. పార్టిసిపేట్ అవుతున్నా మీకు హృదయపూర్వక వందనాలు. వేరే వారికి తెలియచేయండి. ప్రభు మీ కుటుంబాల్ని దీవించునుగాక. మంచిది. ఆ సందేశం ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ము ప్రతివానికి కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది సమస్తమును సాధ్యమే. మీరన్నచ్చు ఒకవేళ, అయ్యా సమస్తము సాధ్యమా? నా పరిస్థితిలోంచి బయటపడతానా? నాకు ఉద్యోగం దొరుకుతుందా? వివాహం కలుగుతుందా? పిల్లలు పుడతారా? మరణకరమైన రోగాలు తొలగి నా కుటుంబంలో నెమ్మది కలుగుతుందా? నా అప్పు తొలుగుతుందా? ఈ విధంగా మన సమస్యలను చూసినప్పుడు ప్రతిదీ కూడా మనకు పాసిబుల్గా కాకుండా ఇంపాసిబుల్గా, అసాధ్యముగా మనకు కనబడుతుంది. ప్రతి అసాధ్యాలు సాధ్యాలుగా మారాలంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలా. వాగ్దానం మీద, వాక్యం మీద, ప్రభు చెప్పే ప్రతి మాట మీద విశ్వాసము కనుక మనం ఉంచగలిగితే ప్రతి సమస్య కూడా మనకు సాధ్యమవుతుంది. ఇక్కడ 9వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి కొన్ని సాధ్యమని అతనితో చెప్పలేదు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఇప్పుడు నీ పరిస్థితులను చూసినప్పుడు ఒకవేళ ఎంతో ఆలస్యమైపోయి ఉండవచ్చు. ఎన్నో దినాల నుంచి నీ సమస్య అలాగే ఉండవచ్చు. నీ సమస్యలో, నీ కష్టాల్లో ఎటువంటి మార్పు కనబడకుండా బాధపడుతూ ఉండవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, అందుకు యేసు ఈ వ్యక్తితో, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం. ఆ వ్యక్తితోనే కాదండి, ఇప్పుడు వింటున్న మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడు సజీవంగా ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు, మాట తప్పని దేవుడు. వారితో మాట్లాడిన ఆ మాట స్టిల్ ఇప్పటికి కూడా మన జీవితంలో ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మనం కూడా నమ్మినట్లయితే నమ్మే ప్రతివానికి కూడా సమస్తము సాధ్యము చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనొక దినాన మరి ఒక ఫేస్బుక్లో ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, చాలామందికి తెలుసు, మంచి దైవజనులు, మరి అయ్యగారి దగ్గరికి మేము దగ్గరికి కూడా వెళ్ళాము. బెంగళూరు వచ్చినప్పుడు పాస్టర్ క్రిస్ గారు మరి ఒక మ్యాగజైన్ లాంటిది కూడా నడుపుతున్నాడు. రాపోసోడి అని ఒక బుక్ ఉంటుంది పిల్లరా, చాలా అమేజింగ్ బుక్. మరి ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు మధ్యకాలంలో నేను చూడలేదు. మరి ఈ సంవత్సరం దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఆ మాటలు నేను విన్నప్పుడు నియర్లీ 24 ఇయర్లో, 24వ సంవత్సరంలో 50 మంది చనిపోయిన వారు లేపబడ్డారంట. వాట్ ఏ గ్రేట్ మిరకల్స్. చనిపోయిన వారు. ఇది కొంచెం మనకు విడ్డూరంగా, బాధగా, ఎందుకంటే మనం సైన్స్ని ఎక్కువగా, డాక్టర్స్ని ఎక్కువగా నమ్ముతాము. స్పిరిచువాలిటీని, స్పిరిచువల్ థింగ్స్ అంటివి మనకు అభవు, అర్థము కావు. నిజంగా చనిపోయిన వారు లేపబడతారా? మరి అంటే అలాగంటే చనిపోయిన వాళ్ళందరినీ లేపొచ్చు కదా అని మీరు అనొచ్చు. చనిపోయిన ప్రతి ఒక్కరూ లేపబడకపోవచ్చేమో, కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారికి, విశ్వసించి అటువంటి కార్యం చేసిన వారికి ఇటువంటి కార్యాలు జరగటం మనం చూస్తాం. మరి నేను ఆ వీడియోలో చూసినప్పుడు 2 వ్యక్తులు, చనిపోయిన వ్యక్తులు లేచిన సాక్ష్యం చెబుతున్నారు. ఆ బుక్ తీసుకొని వారి మీద పెట్టి ప్రార్థించినప్పుడు, ఆ మరణాన్ని ఒప్పుకోను అని చెప్పి కన్నీళ్లు విడిచి తన భార్య
ఏడ్చి భర్త కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవ మీరు తాకాల, మీ జీవాన్ని పోయండి, బ్రతికించండి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్యము సాధ్యమన్నావు కనుక బ్రతికించని ప్రార్థించినప్పుడు అతను బ్రతికినాక తిరిగి సాక్ష్యం ఇస్తున్నాడు. నా భార్య ప్రార్థన, నా భార్య యొక్క కన్నీరు మళ్ళా ఈ లోకానికి నన్ను తిరిగి తీసుకొచ్చి బ్రతికించిందని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత వండర్ఫుల్, ఎంత అద్భుతమైన కార్యం. కనుక నమ్ముటము ద్వారా ఎటువంటి కార్యాన్నైనా చూడొచ్చు. పేదరికాన్ని తీసివేసుకోవచ్చు, రోగగ్రస్తమైన శరీరాల్లో అద్భుతము చూడొచ్చు, కుటుంబంలో సమాధానం, భర్త మార్పు, ఇంటిలో పిల్లల జీవితంలో, నీ బంధువులు, నీ స్నేహితులు, దేశంలో, కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన మేలు పొందొచ్చు, ఆశీర్వాదాలు చూడొచ్చు, ఆశ్చర్యకరమైన కార్యాలు పొందవచ్చు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవెత్. అంటే ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో సాధ్యము అని బైబిల్ అంటుంది. ఇదే బైబిల్ గనక చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక చూచినట్లయితే, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. సహజంగా దేవునికి అన్నీ సాధ్యమే, ఎందుకు దేవుడు గనక. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, నరుడుగా ఉన్నప్పుడు, మానవుడుగా ఉన్నాడు. ద సేమ్ టైంలో దైవత్వము అతనిలో ఉన్నట్టుగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి సమస్తం సాధ్యమే, కరెక్టే. అయితే బైబిల్ ఏమంటుందంటే ఇది మనుషులకు అసాధ్యమే. కొన్ని పరిస్థితులు మనకు ఎలాగుంటాయి అంటే అసాధ్యములుగా ఉంటాయి. అప్పులను చూసినప్పుడు, అనారోగ్య సమస్యలు, చనిపోయిన వ్యక్తి దగ్గర నీవే విశ్వాసం ఉంచగలవు. క్యాన్సర్ మీద, ఒక బాధాకరమైన విషయం మీద అంత విశ్వాసం మనకు రాదు. మనుషులకు అసాధ్యమే, దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. అంటే దేవునికి ఏది కూడా అసాధ్యమైనది ఏది లేదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకు ముందున్న మాటలో మనం చదివిన దాంట్లో, ఎప్పుడైతే ప్రభుని నమ్ముతామో మనకు కూడా సమస్తము సాధ్యమంట. అంటే ఎక్కడి దాకా ప్రభు మనల్ని తీసుకెళ్తున్నాడంటే, ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడంటే, ఏ స్థాయిలో మన విశ్వాసం పెంచాలనుకుంటున్నాడంటే, ఏ స్టేజ్లో మనము ఉండాలనుకుంటున్నాడంటే, మనకు కూడా ఈ భూమి మీద అన్నీ సాధ్యమే. అంటే ఒక దేవునికే సాధ్యం. నమ్మినప్పుడు మనకు కూడా సాధ్యమే అంట. అటువంటి లెవెల్, అటువంటి అనాయింటింగ్, అటువంటి పవర్, అటువంటి అథారిటీ, అటువంటి విజ్డమ్, అటువంటి కొలత లేని ఆత్మలు ఎప్పుడైతే మనము నడవగలుగుతామో, అటువంటి విశ్వాసాన్ని దేవుని మీద, అంటే ఇది ఎటువంటి విశ్వాసం అంటే కైండ్ ఆఫ్ గాడ్, అంటే దేవునికి కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కూడా ఈ భూమి మీద గనక మన హృదయంలో ఆపరేట్ గనక అవ్వగలిగితే, అంటే అటువంటి విశ్వాసములు కూడా మనం నడవగలిగితే మన జీవితంలో అన్నీ సాధ్యమే. అంటే ఎందుకు అసాధ్యంగా ఉంటున్నాయి? అటువంటి విశ్వాసాన్ని మనం చూపించలేకపోతున్నాం కనుక. మరి ఈ వ్యక్తిని మనం ఇందాక చూసిన వ్యక్తి 9వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆ వ్యక్తి మరి శిష్యుల దగ్గరికి మొదటగా తీసుకొచ్చాడు. వారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేపారంట. ఏమైంది అసలు, ఏంటిదని అడిగినప్పుడు తన కుమారుడు గురించి చెప్తున్నాడు. అయ్యా, నా కుమారుడు, వారు ఆయన వద్దకు ఆయన తీసుకొచ్చి శిష్యుల దగ్గరికి మొదటగా తీసుకొచ్చారు. అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండిని చెప్పగా, ఈ చిన్న బిడ్డను ప్రభు పిలుస్తున్నాడు. వారు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే విలవిలలాడించెను గనక నేల మీద పడి నురుగు కార్చుకొని పొల్లాడుచునను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి
ఎంతకాలమైనదని వాడిని అడగగా అతడు బాల్యము నుండి ఏమవుతుంది, ఈ దెయ్యం పట్టినప్పుడల్లా నీళ్ళలోనైనా పడుతుందంట, అగ్నిలో పడుతుందంట, నీళ్ళల్లో అగ్నిలో పడద్రోస్తుందంట. కనుక ఈ తండ్రి ఈ విషయాన్ని చూసినప్పుడల్లా ఎలా విశ్వాసం వస్తుందండి? విశ్వాసం రాట్లే, నమ్మకం కుదరట్లేదు, అపనమ్మిక కలుగుతుంది. శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి చేత కాలేదంట. ఆ దెయ్యము వాని నాశనము చేయవాలని తరచుగా అగ్నిలో నీడలో పడద్రోచు ఉన్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అంటే సమస్తాన్ని చేయగలిగిన శక్తి కలిగిన ఆ ప్రభుని నీ వల్ల ఏమన్నైతే, చూడండి ఎంత విడ్డూరంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది. అంటే సమస్తము చేయగల ప్రభుతో అంటున్నాడు, నీ వల్ల ఏమన్నా అవుతాదా? నీవేమైనా చేయగలవా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ డాక్టర్ మంచి అన్ని చేయగలిగిన హైలీ డాక్టర్ అనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ వల్ల ఏమైనా ఆపరేషన్ చేస్తావా అంటే ఆ డాక్టర్ ఏమంటాడు? ఒక 1000 ఆపరేషన్ అటువంటివి చేశాడు అనుకోండి, నవ్వుతాడు. ఇదేంటి నీ వల్ల ఏమన్నా అయితే అని అంటున్నాడు ఏంటి? ప్రతిదినం ప్రతిరోజు కూడా నేను చేసేది అదే. ప్రభు కూడా అలా అనిపిస్తుంది. ఏంటి తను ఈ వ్యక్తి అడుగుతున్న మాట, ఏమైనా నీ వల్ల అయితే. రాజు దగ్గరికి వెళ్ళి నీ వల్ల ఏమైనా ఒక చిన్న ఉద్యోగాన్ని ఇస్తావా అంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉంటుంది. అంటే నీ వల్ల అయితే ఏమన్నా అయితే అంటే అన్ని చేయగల వ్యక్తి దగ్గరికి పోయి నీ వల్ల ఏమన్నా అయితే అనే మాట ఎలాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాలా. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అందుకు యేసు అసలు నా వల్ల కాదు, నీ వల్ల, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నా వల్ల కాదు అంటే నాకు అన్నీ సాధ్యమే. అయితే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే, ఇతన్ని ఏమంటున్నా, నీ వల్ల ఏమనైతే నాకు చేయగలవా అంటున్నాడు. ప్రభు అతన్ని చూసి ఏమంటున్నట్టే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యం అంటలేడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇది ఒక్క విషయమే కాదు, ఇక్కడి నుంచి ఇంకెన్ని కార్యాలైనా. అతనితో చెప్పగా వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాను. అంటే ఇతనికి ఏం కలుగుతుందంటే అపనమ్మిక అద్భుతాన్ని ఆపివేస్తుంది. అవిశ్వాసం, అల్ప విశ్వాసం దేవుని కార్యాలు జరగకుండా చేస్తుంది. ఈరోజు ఒకవేళ అపనమ్మిక ఉందా, అవిశ్వాసం ఉందా, దాన్ని కూడా తీసేయగలడు, దాన్ని తొలగించి నీ విశ్వాసాన్ని పెంచగలడు. అపనమ్మిక ఉందని అక్కడ వదిలేయలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభా అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయి. ఒకవేళ నీవు కూడా అలాగుంటే మనం కూడా కన్నీళ్ళు విడిచి అలాగే ప్రార్థించాలా. ప్రభా అప్పుడప్పుడు ఈ సమస్యలు, ఈ కష్టాల్లో, ఈ నిరీక్షణ దేంట్లో, నిరీక్షణ రాని దాంట్లో నిరీక్షణ కలగట్లేదు ప్రభా. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి, ఈ పరిస్థితులను బట్టి నాకే నిరీక్షణ కలుగుతలేదు. అపనమ్మిక, అపవాది అపనమ్మిక కలగ చేస్తుంది. సమస్యలు అపనమ్మిక కలగ చేస్తాయి. నీ ఇబ్బంది నీకు అపనమ్మిక కలగ చేస్తుంది. నువ్వు చూస్తున్న నీ పరిస్థితులు నీకేమవుతాయి అంటే అపనమ్మిక కలగ చేస్తాయి. అయితే ఏ అపనమ్మిక కలగ చేస్తుందో సమస్యను దేవుడు తీసివేసి నీ విశ్వాసాన్ని పెంచగలడు. కన్నీళ్లు విడుస్తున్నాడు ప్రభా, బిగ్గరగా ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. అయ్యా నాకు సాయం చేయి, నేను నమ్ముతున్నాను కానీ నమ్మకం రావట్లేదు, అపనమ్మిక కలుగుతుంది. కారణం ఏంటంటే వాడు నీళ్ళలో త్రోయబడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు. ఆ సమస్య చూసినప్పుడల్లా, ఆ పిల్లవాణి సమస్య చూసినప్పుడల్లా నాకు విశ్వాసము కలగట్లేదు. జనులు గుంపు కూడిరంట, పరిగెత్తుట యేసు చూచి మూగమైన చెవిటిదేమా
వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించుచునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. యేసు ప్రభుని చూడగానే అసలు ముందు ఆ దెయ్యం పట్ట వ్యక్తి పడిపోయాడంట. పడిపోవటమే కాదు, నురుగు కార్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఎంతకాలమైంది, ఎప్పటి నుంచి? అప్పుడు మూగవైన చెవిటి దెయ్యమా, వాణ్ణి వదిలిపోమ్మని చెప్పగానే, వదిలిపోమని చెప్పటమే కాదు, ఇక వానిలో ప్రవేశించొద్దు. అపవాది నుంచి వచ్చింది మూగ చెవిటి దెయ్యం, బాధిస్తున్న దెయ్యాన్ని ఇక వానిలో ప్రవేశించొద్దని గద్దించగా అపవిత్రాత్మ వదిలిపోయిందంట. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిల్లాంచి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళు వల్లి ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిన వాళ్ళే ఉన్నారని అనుకున్నారంట. చనిపోయారు అనుకున్నారంట. అప్పుడు ప్రభు చూచి, అయితే యేసు వాణ్ణి చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలబడెను. ఎంత గొప్ప కార్యం! దయ్యం వదిలిపోయింది. ఆ పడిపోయిన బిడ్డ ఎలాగుండంటే చచ్చిన వాని వలె ఉన్నాడంట. వాని చేయి పట్టుకున్నాడు, వాని లేవనెత్తి వాడు నిలబడినట్లుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు వెలగొట్టలేకపోయాం, మేమెందుకు ఇటువంటి కార్యాన్ని చేయలేకపోయాము? అప్పుడు అందుకైన ప్రార్థన వలనే కానీ ఉపవాసం వల్లే అని కూర్చబడి ఉన్నది, ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ఇటువంటి కార్యము జరగాలంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఉపవాసముతో కూడిన ప్రార్థన అన్నిటినీ సాధ్యపరచగలదు. నీ అభిషేకాన్ని పెంచగలదు, నీ విశ్వాసాన్ని పెంచగలదు, నీ ఆత్మాభిషేకాన్ని పెంచగలదు. ఇలా చూస్తున్న మీ జీవితంలో అతను కన్నీళ్ళు విడిచినప్పుడు ఏ సమస్య అవుతుందో సమస్యను తీసివేసి నమ్మకాన్ని కలగచేస్తున్నాడు. చిన్నవాడిని బాగు చేయటమే కాదు, ఇతరులు అపనమ్మిక కూడా తొలగిపోయింది, విశ్వాసము కలిగింది. ఇలా చూస్తున్న మీ జీవితంలో నువ్వు నమ్మగలిగినట్లయితే, విశ్వసించినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, నీ కుటుంబంలో సమస్యలు తొలగిస్తాడు, అద్భుత కార్యములు జరిగించగలడు. ప్రియులారా, ఇది ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా? ఆ ప్రభుని నమ్మగలుగుచున్నావా?